క్రైస్తవ వర్గంలో నుంచి, క్రైస్తవ సమాజంలో నుంచి 2 రకాలైనటువంటి వివరణలు వస్తాయి. ఒకటి, యెహోవాకు అసలు రూపం లేదు, ఆయన నిరాకారుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొక వర్గం ఉన్నారు, యెహోవాకి రూపం ఉంది కానీ ఆ రూపాన్ని ఎవ్వరూ చూడలేదు, ఆయన రూపం ఇలా ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి 2వ రకమైన వాదన కూడా వినిపిస్తారు. దీనికి ఆధారంగా, ఈ 2వ రకమైన వాదన చెప్పేవారు దానికి ఆధారంగా బైబిల్లో నుంచి ఒక రెఫరెన్స్ కూడా చూపిస్తారు. యోహాను 1:18లో, ఎవరునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అనగా యేసే ఆయనను బయలుపరిచెను. యేసుకు ముందు ఎవరూ కూడా యెహోవాని చూడలేదు, యేసే ఆయనను గూర్చినటువంటి సమాచారాన్ని బయలుపరిచాడు అని బైబిల్ వాక్యం ఒకటి చూపించి, దీని ఆధారంగా యెహోవా రూపాన్ని